హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన స్మార్ట్ హౌస్ వైఫ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు అయితే ఫస్ట్ అయితే మార్నింగ్ లాగా అనమాట. ఫస్ట్ బట్టలు ఉతికేద్దామని చెప్పేసి వాషింగ్ మిషన్లోకి అయితే సర్ఫ్ అయితే వేసేసానండి. సర్ఫ్ వేసేసి ఇట్లా ఒక 2-3 మినిట్స్ అట్లా మనము తిప్పామనుకోండి, సర్ఫ్ అంతా బాగా కలుస్తుంది కదా వాటర్లో. అందుకోసం అని చెప్పేసి ఇలా తిప్పాను. ఈరోజు వచ్చేసి నేనైతే కుష్కా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. మార్నింగ్ అని చెప్పాను కదా, కాకపోతే మార్నింగ్ అయినా కూడా ఈరోజు అట్లా 10 అట్లా అయిందనమాట. డైరెక్ట్ ఒకేసారి చేద్దామని. ఫస్ట్ అయితే ఇట్లా మనము కొంచెం తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఒక పాత్ర తీసుకొని కుష్కా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మీలో కుష్కా అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? నాకైతే తప్పకుండా కామెంట్స్లో అయితే చెప్పండి. మనము కుష్కా ప్రిపేర్ చేయడానికి అయితే ఫస్ట్ ఇందాక ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆనియన్స్ పచ్చిమిరపకాయలు. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా వీడియోలో, ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్లోకి బిర్యానీ ఆకు, అలాగే చెక్క, లవంగాలు, వచ్చేసి ఒక చిన్నవి 2 ఇలాచీలు, కొంచెం సాజీరా, మసాలా ఐటమ్స్ అన్నీ మనకు చాలా దొరుకుతాయి కదండి. కావాలంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. నేను ఇవన్నీ అయితే వేసాను. తర్వాత వచ్చేసి మనము ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, ఇవి కొంచెం ఫ్రై కావాలి మనకి. ఫ్రై అయిన తర్వాత మనము ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, అవి కూడా మనమైతే వేసేద్దాం. చూడండి, ఇవి వేసిన తర్వాత కొంచెం బాగా అయితే కలిపేద్దామండి. మనము అప్పుడప్పుడు ఇట్లా కుష్కా చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇదైతేను మనకి ఒక డిఫరెంట్గా ఉంటుంది కదా టేస్ట్. మన పలావ్ టేస్ట్ వేరే వస్తుంది, కుష్కా టేస్ట్ కూడా వేరే వస్తుందండి. పేర్లు ఒకటే అనుకుంటారు కానీ టేస్ట్ కూడా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. చూసారు కదా, కొంచెం ఆనియన్స్ అయితే బాగా ఎర్రగా అయితే వేగాలన్నమాట, గోల్డిష్ బ్రౌన్ కలర్. చూడండి, ఉల్లిగడ్డలు అయితే బాగా మగ్గుతున్నాయి కదా, కొంచెం బాగా మగ్గించుకోవాలన్నమాట, రావాలన్నమాట. అట్లా గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనము బాగా వేయించేసుకోవాలండి. తర్వాత ఇందులోకి మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ముందే రెడీ చేసి పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే పెట్టేశాను. నేను ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేసానండి. ఇదైతే ఒక 2 స్పూన్లు వేసాను అనమాట. ఇంకొకసారి అయితే మనం బాగా కలుపుకుందామండి. కొంచెం మసాలా ఇది బాగా వేగేంత వరకు మనమైతే ఫ్రై చేసుకుందాం, ఓకేనా? చూడండి, కొంచెం బాగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం మసాలా పచ్చివాసన అంతా పోయేలాగా. తర్వాత ఇందులోకి మనము చిన్న సైజువి ఒక 3 టమాటాలు తీసుకున్నామంటే సరిపోతుంది. చూడండి, ఒక 3 టమాటాలు తీసుకుంటే సరిపోతుంది అన్నాను కదా. నేను ఒక 3 టమాటాలు తీసుకొని ఈ విధంగా నీట్గా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అవి కూడా వేసేసాను. మనము ఈ టమాటాలు ఇది మసాలా అంతా కూడా కొంచెం బాగా అయితే వేయిద్దాం. చూడండి, కొంచెం బాగా మనము టమాటాలు కొంచెం మగ్గేంత వరకు అయితే బాగా అయితే వేయించుకోవాలన్నమాట. అట్లా టమాటా అన్ని మగ్గితేనే మనకి బాగుంటుందండి కుష్కా. చూసారు కదా, మనకు బాగా వేగాలన్నమాట. ఇంకొకసారి మనము మధ్యలో ఒక 2-3 సార్లు అట్లా కనుక బాగా పెట్టామనుకోండి, మనకైతే టమాటాలు మగ్గిపోతాయి అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, కొంచెం మనము టమాటాలన్నీ కూడా బాగా మగ్గేసిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు కొంచెం అంటే కొంచెమేనండి, లైట్గా వేసుకోండి. అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మనము కారం కూడా వేసుకోవాలండి, మన రుచికి సరిపడేలాగా. చూసారు కదా, కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ కొన్ని పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి నేను 1 స్పూన్ వేసాను అనమాట, సరిపోతుంది. ఇదంతా కూడా మనము బాగా అయితే వేయించేసుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూపించినట్టుగా ఒక 2-3 నిమిషాలు కొంచెం బాగా అలా కలబెట్టేసుకొని మనము నీట్గా వేయించేసుకున్నామంటే ఈ మసాలా అంతా కూడా బాగా అయితే ఉడుకుతుందన్నమాట. తర్వాత ఇందులోకి మనము బియ్యము ఒక గిన్నె బియ్యం తీసుకున్నాం అనుకోండి, 2 గిన్నెల వాటర్ అయితే వేయాలన్నమాట. కరెక్ట్గా సరిపోతుంది కొలత.
చూసారు కదా, కొంచెం ఇట్లా మనము బాగా నీట్గా మగ్గేసిన తర్వాత మనము ఇందులోకి, నేను ఇందాకే చెప్పాను కదా, మనం ఒక గిన్నె నిండా బియ్యం తీసుకున్నాం అనుకోండి, 2 గిన్నెల వాటర్ అయితే వేయాలన్నమాట. మనం కొలత అనేది ఆ విధంగా తీసుకోవాలి, కరెక్ట్గా అయితే సరిపోతుంది. చూసారు కదా, మొత్తం అయితే మనకి టమాటాలు కూడా కొంచెం ఆల్మోస్ట్ అయితే బాగా మగ్గిపోయాయి అన్నమాట. ఇట్లా బాగా అయితే మనం మగ్గించుకోవాలండి. ఇంక ఇప్పుడు మనము వాటర్ అయితే వేసేద్దాం. ఒక గిన్నె వేసాను, ఇంకొక గిన్నె కూడా మనము వేద్దాం. ఇంకా ఉప్పు అన్నీ కూడా మనం అప్పుడే వేసేసాం కదా, అలాగే ఇంకొక గిన్నె నిండా కూడా మనము నీళ్ళైతే వేసుకుందాం. మనం అనుకున్నాం కదా ఒక గిన్నెకి 2 గిన్నెల వాటర్ అని. ఇంకా వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం ఇట్లా నీట్గా ఒకసారి కలిపేసి మనము మూత పెట్టేసి కొంచెం నీళ్ళు ఉడికేంత వరకు అయితే ఉడికిద్దాం. బాగా మసులుతున్నాయి కదా నీళ్ళు, చూడండి. ఇంకా మనకి నీళ్ళన్నీ కూడా బాగా మసిలిపోయాయి అన్నమాట. తర్వాత వచ్చేసి మనము రైస్ ఆల్రెడీ ముందే పెట్టేసుకున్నాం కదా, మనము పెట్టేసుకోవాలన్నమాట. నేను కొంచెం వీడియోలో అయితే చూపించలేదండి, కానీ మనము రైస్ అయితే ఒక అర్ధగంట ముందే బాగా నానబెట్టి పెట్టేసుకోవాలన్నమాట. ఇంక ఈ రైస్ అంతా కూడా వేసేసి మనము బాగా కలుపుదాం. చూసారు కదండి, కొంచెం ఇదైతే మొత్తం అంతా దగ్గర పడిపోయిందనమాట. ఇంకొకసారి మనము నీట్గా అట్లా కలిపేసుకొని ఇంకొక 5-6 నిమిషాలు మనము సిమ్లో పెట్టి మగ్గించుకున్నామంటే మనకైతే కుష్క అయితే రెడీ అయిపోతుంది. మనం రైస్ అంతా వేసి కొంచెం బాగా మనము ఉడికించిన తర్వాత చూసారు కదా, మనకి రైస్ అయితే రెడీ అయిపోయిందనమాట. మనకి కుష్క చూసారు కదా, ఇంకొంచెం సేపు మనము మగ్గబెడితే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, మనకైతే కుష్క అయితే రెడీ అయిపోయిందనమాట. భలే ఉంది కదా, చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కుష్కాని. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో కూడా చెప్పండి ఫ్రెండ్స్, తప్పకుండా. ఇంకా కుష్క అంతా రెడీ అయిపోయిందండి. ఇంకా చపాతీ కూడా చేస్తున్నాను అనమాట. మనము ఈ కుష్కాలోకి ఆనియన్ సాలన్ కూడా చేసుకుందాం. ఆనియన్ కా సాలన్ అని అంటారండి. మనము కుష్కాలోకి కానీ లేదా బిర్యానీ అట్లా ఏదన్నా చేసుకున్నా కూడా ఈ గ్రేవీ అయితే చాలా బాగుంటుందన్నమాట. మన మసాలా అన్నం, పలావు ఎందులోకైనా సరే చాలా బాగుంటుందండి. ఇంకా మరి మనము ఆ గ్రేవీ కూడా ఎలా తయారు చేయాలి ఏంటనేది అయితే చూద్దాం. ఇంక ఇక్కడైతే నేను చపాతీ కూడా చేస్తున్నానండి. చూసారు కదా, చపాతీలు కూడా మనము ఇట్లా ఎడల్పుగా చేసుకున్నాం అనుకోండి, 1-2 తింటే సరిపోతుంది అనమాట. అది ఇంకా ఇంకొక చపాతీ కూడా వేసానన్నమాట. ఇంక ఈ పని అయితే అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ నేను చెప్పాను కదా ఆనియన్ కా సాలన్ చేద్దామని చెప్పేసి, గ్రేవీ మసాలా కర్రీ అనమాట. ఇంకా అది కూడా అయితే మనము చేద్దాం. చపాతీ అయిన వెంటనే కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఇంకా మనము గ్రేవీ మసాలా కర్రీ చేసుకుందాం అనుకున్నాం కదా, ఆనియన్ కా సాలన్ అని అంటారని చెప్పాను కదా, దానికోసం అయితే ఒక కళాయి పెట్టేసుకొని మనం ఇలాగా కొన్ని పల్లీలు తీసుకోవాలన్నమాట. అంటే మనము ఎంత కర్రీ చేసుకుంటున్నామో దాన్ని బట్టి మనము కొన్ని తీసుకోవాలి. ఇంకా నేనైతే ఒక చిన్న గ్లాస్ నిండా తీసుకున్నానండి. ఇవైతే బాగా వేయించుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా కొంచెం బాగా అయితే వేయించేసుకోవాలండి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత మనం ఇందులోకి కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం బాగా ఇవి వేగాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత నేను ఇందాకే చెప్పాను కదా, ఇందులోకి నువ్వులు కూడా మనమైతే యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను కొన్ని నువ్వులు కూడా తీసుకున్నాను ఇక్కడ. ఈ నువ్వులన్నీ కూడా మనం వేసేసుకొని బాగా అయితే వేయించేసుకోవాలి. ఇంక ఇప్పుడు నువ్వులు అయితే వేస్తున్నానండి. ఈ నువ్వులు కూడా మనము ఈ పల్లీల్లోనే వేసి, నువ్వులు అయితే త్వరగా వేగుతాయి కదా, కొంచెం చిటపట అంటే మనకి నువ్వులు అయితే వేగినట్లే అనమాట. ఇప్పుడు ఇందులోనే మనం కావాలంటే కొంచెం గసగసాలు, ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చండి కావాలనుకుంటే. ఇంకా నేనైతే వేయలేదనమాట. అవైనా కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత మనము ఒక ఉల్లిగడ్డ ఉంది కదా, ఒక చిన్న ఉల్లిగడ్డ అనమాట, ఇది కూడా కట్ చేసుకొని ఇందులోకి వేసి మనము బాగా అయితే వేయించేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం ఇవి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుంటూ మిక్సీకి అయితే పట్టుకోవాలన్నమాట. ఇది గ్రేవీ లాగా మనకి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూడండి, ఇంకా ఇట్లా అంతా ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మనం ఇట్లా ఒక మిక్సీ తీసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. చూడండి, ఇంక ఈ విధంగా నీళ్ళు యాడ్ చేస్తూ నేను నీట్గా పేస్ట్ లాగా అయితే రెడీ చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ మనము కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం.
ఫస్ట్ ఇట్లా ఒక కళాయి పెట్టేసుకుందాం మనము. దాంట్లోకి మనము కొంచెం తగినంత ఆయిల్ అయితే వేద్దామండి. మన రుచికి సరిపడా. కొంచెం ఆయిల్ తక్కువ తినే వాళ్ళైతే తక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇందులో కొంచెము నేను ఆవాలు వేసాను, అలాగే కొంచెం జీలకర్ర, ఇంకా ఆనియన్స్, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. చూడండి, కొంచెం ఆనియన్స్ వేసిన తర్వాత మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట. కరివేపాకు తీసుకురావడానికి వెళ్ళాను, ఇంక వేసేసాను. ఇంక ఇవన్నీ కూడా మనము కొంచెం బాగా అయితే వేయించేద్దామండి. ఇది వేయించేసిన తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం. చూడండి, కొంచెం మంచిగా బాగా వేగాలన్నమాట. కొంచెం లైట్గా కొద్ది కలర్ చేంజ్ కావాలి ఆనియన్స్. ఇంకా మనకి ఆనియన్స్ అయితే ఇంకా ఆల్మోస్ట్ చేంజ్ అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులో మనము ఒక 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేద్దాం. కొంచెం ఇది కూడా కొంచెం బాగా వేయించేసుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూపించినట్టుగా ఒకసారి కొంచెం బాగా అట్లా మనం కలయబెట్టుకుంటూ మసాలా అంతా కూడా వేయించుకుందాం. తర్వాత ఇందులోనే మనము కొంచెం లైట్గా పసుపు కూడా వేసుకోవాలి, అలాగే కారం అంతేనండి, మన టేస్ట్కి సరిపడేలాగా వేసుకోవాలి. ఇది కొంచెం కారం ఎక్కువ లేదండి, అందుకోసం నేను ఇంకొంచెం వేసాను అనమాట. ఒక స్పూన్ వేసి కొంచెం వేసాను. మీరు మీ రుచికి సరిపడేలాగా మీరు వేసుకోండి. ఇవి 2 వేసిన తర్వాత మనము కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడే అయితే వేసేద్దాం. కావాలంటే ఇందులోకి మనము ధనియాల పొడి, అలాగే గరం మసాలా ఇట్లా అన్నీ కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నేనైతే వేయట్లేదు, మీరైతే కావాలనుకుంటే వేసుకోండి. ఇంక ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇంకా ఆ పేస్ట్ అంతా అయితే వేసేద్దాం. పేస్ట్లోకి మనము అలాగే అదే మిక్సీలో కొంచెం నీళ్ళు వేసి మనము ఈ విధంగా వేసుకున్నామంటే సరిపోతుంది. ఇంకొకసారి అయితే నీట్గా అయితే కలిపేద్దామండి. వీడియోలో చూపించినట్టుగా నీట్గా అయితే మనం కలుపుకొని ఇంకొంచెం వాటర్ కూడా ఇప్పుడు వేసుకోవాలి. వేసుకొని మనము ఒక 5-6 నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో అయితే ఉడికించుకోవాలన్నమాట. 5-6 నిమిషాలు కాదండి, 10 నిమిషాలు కానీ మనము నీట్గా ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇదంతా కూడా బాగా ఉడకాలి కదా మనకి, అందుకోసం అనమాట. ఇంకా సిమ్లో అయితే మనము మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే పెట్టేద్దాం. ఇంకా 10 నిమిషాల తర్వాత మనం మూత తీసేసి కొంచెం చింతపండు పులుసు కూడా నానబెట్టేసుకోవాలండి ముందే. చింతపండు పులుసు అయితే మనము ఇందులోకి అయితే వేసేయాలన్నమాట. చింతపండు పులుసు వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలయబెట్టుకొని ఇంకొక 5-6 నిమిషాలు మూత పెట్టేసి ఉడికిద్దాం. చూడండి, ఇంకొక 5-6 నిమిషాలు అయిన తర్వాత మనకి ఇట్లా కొంచెం ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. పైకి తేలేంత వరకు మనము ఉడికించుకోవాలి. ఎందుకంటే ఆయిల్ పైకి తేలితే మనకి ఉడికినట్టు. ఇక్కడైతే మనకి ఆయిల్ అంతా కొంచెం తేలినట్లుగా అయితే కనపడతా ఉంది కదండి. అట్లా ఆయిల్ తేలేంత వరకు మనము బాగా అయితే ఉడికించుకోవాలన్నమాట. ఇంక తర్వాత లాస్ట్లో మనము కొత్తిమీర వేసి దించేసుకున్నామంటే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా అయితే మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా బాగుంటుందండి. మన చపాతీలోకైనా కూడా బాగానే ఉంటుంది, ఇంకా రైస్లోకి